అంటే చాలా ఇంటర్వ్యూస్, అంటే ఒక సంవత్సరంలో ఎన్ని ఇచ్చానంటే నాకు గుర్తులేదు. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఏది వర్కౌట్ అవ్వలేదు అసలు. కొన్ని తెలియక, కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల. తర్వాత ఐ వాజ్ ఆల్సో ఫెడ్ అప్. ఫాదర్ కూడా అన్నారు ఇంక వదిలేసి సొంతంగా చేసుకున్నాను. నాకు అరుణకి సక్సెస్ఫుల్ అంటే ఒకటి, 20 years వరకు ఆర్గనైజేషన్ సస్టైన్ అయింది, నిలబెట్టుకున్నాం. అంటే అది మాకు ఫస్ట్ మెట్రిక్ ఆఫ్ సక్సెస్. నిలబడింది, అది సక్సెస్. సెకండ్, అనుకున్నది చేస్తున్నాం. మేము అనుకున్నాము, అది చేస్తున్నాం. సో వీ బోత్ వర్ వెరీ క్లియర్. ఉద్యోగాలు చేయము, ఉద్యోగాలు మన వల్ల కాదు, సొంతంగా ఏదో చేస్తాం. 4 రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు. ఇట్ షుడ్ గివ్ అస్ హ్యాపీనెస్. దట్ ఈస్ సెకండ్. థర్డ్, మా వల్ల నలుగురు లాభం పొందుతున్నారు, నలుగురు బాగుపడుతున్నారు. అంటే ఎవరిని హామ్ చేయట్లేదు, దే ఆర్ ఆల్సో బెనిఫిటింగ్. అది మూడోది. ఫోర్త్, కంఫర్ట్ లో పనిచేస్తాం. ఇంట్లో కూర్చొని మంచం మీద పనిచేస్తాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, బాస్ ఏదో అంటారు, టాక్సిసిటీ, ఈ గొడవ లేదు. గ్రౌండ్ లో పనిచేస్తాం, ఆన్ గ్రౌండ్. అంటే మాకు ఏసీ రూమ్లు అవే ఉండవు మాకు. ఇట్స్ ఆల్వేస్ ఆన్ గ్రౌండ్, ఎండలో వానలో నేల మీద పనిచేయడం. సో దీస్ థింగ్స్ ఫర్ అస్ ఇస్ సక్సెస్ఫుల్. అండ్ ఎస్పెషలీ మీ వైఫ్, వెన్ షీ బికమ్స్ యువర్ co-founder, dynamics are very difficult. Ante because she also has an equal stake in the idea. She believes in the idea. So apart from bamboo housing or your business, what's one thing that makes you happy right now? So general గా మనకి మీడియా ఉంటుంది కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జనరల్గా మనం ఏమంటే లైక్ దిస్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఆర్ సస్టైనబుల్ మెటీరియల్స్, అవి మనకి జస్ట్ హైప్ లాగా అనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ రియలీ హైప్ ఆర్ ఇస్ ఎ రియాలిటీ? సో వీ బిలీవ్ ఏదైనా నేర్పించి దారి చూపించడం అంటారు చూడండి. లైఫ్ లో మోస్ట్ డిఫికల్ట్ ఎలా ఉంటుందంటే దారి తెలియకపోవడం. అవును, అంటే ఏం చేయాలి నేను రేపు, అసలు నిద్ర లేచి ఏం చేయాలని తెలియదు వాళ్ళు ఉంటారు చూడండి. దట్స్ మోస్ట్ డిఫికల్ట్ ఇన్ లైఫ్.